సేకరించిన డిపాజిట్లను మదుపరులకు తిరిగి చెల్లించడంలో విఫలమై కేసు ఊబిలో చిక్కుకున్న సహారా గ్రూపునకు చెందిన ఆస్తుల కొనుగోళ్లకు దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 7,400 కోట్ల రూపాయల విలువైన 30 ఆస్తుల్ని సహారా గ్రూపు అమ్మకానికి పెట్టగా టాటా, గోద్రేజ్, అదానీ, పతంజలి వంటి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఆస్తుల విక్రయానికి సహారా గ్రూపు కన్సల్టెంట్గా నియమించుకున్న నైట్ ఫ్రాంక్ జారీ చేసిన ప్రకటనలకు ఆయా సంస్థలు స్పందించాయి. లక్నవూలోని సహారా ఆసుపత్రిని కొనేందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఆసక్తి చూపుతుండగా బీహార్లోని ఓ ఆస్తిని కొనడంపై ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇలా 30 ఆస్తులు కొనేందుకు 59 సంస్థల నుంచి వచ్చిన 163 ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్న నైట్ ఫ్రాంక్ ఇండియా అర్హులైన వారి నుంచి త్వరలో బిడ్లు సేకరించనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సాధ్యమైనంత త్వరగా ఆస్తులు విక్రయించి ఆ సొమ్మును సెబీ దగ్గర జమ చేయాలని సహారా గ్రూపు తొందరపడుతోంది. అయితే ఆస్తుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 2-3 నెలల సమయం ఇవ్వాలని కొనుగోలుదారులు కోరుతున్నట్లు తెలిసింది.